ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కడప గడపలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పర్యటన. పులివెందులలో జెడ్పీటీసీని కైవసం చేసుకోనున్న సర్కార్. విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం. చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో పలు ప్రాంతాల్లో ఘనంగా వివాహ మహోత్సవాలు. వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. ఘనంగా ప్రపంచ ఆదివాసీల దినోత్సవం. ఆదివాసీల అభివృద్ధికి అధికార యంత్రాంగం, ప్రభుత్వం కృషి చేయాలని సూచన. ఒంటిమిట్ట పులివెందులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి. కరపత్రాలు పంచుతూ కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరిస్తున్న నేతలు. చిలకలూరిపేట గణపవరం మధ్య భారత పెట్రోలియం బంకును ప్రారంభించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. ఘన స్వాగతం పలికిన యాజమాన్యం నాణ్యత పరిమాణాలు పాటించాలని సూచన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం పనితీరుపై ప్రజలకున్న నమ్మకమే కూటమి పార్టీలకు విజయాన్ని సాధించి పెడుతుందని, ఏ ఎన్నికైనా ప్రజలు తమ కోసం పనిచేసే నాయకత్వాన్నే గెలిపిస్తారని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా శనివారం ఆయన కూటమి పార్టీల అభ్యర్థి అద్దలూరి ముద్దుకృష్ణారెడ్డి తరపున మంత్రి ఎన్ఎండి ఫరూక్, షాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి రెండో రోజు స్థానికంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రచారం చేపట్టిన నేతలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి చంద్రబాబు నాయకత్వంలో ఏడాదిలో జరిగిన మంచిని, చేస్తున్న అభివృద్ధిని వివరించారు. తమ సంక్షేమం, సంతోషం కోసం పనిచేసే కూటమి ప్రభుత్వం పక్షానే ప్రజలు నిలవాలని, అప్పుడే రాష్ట్రంలో దుర్మార్గులు, దోపిడీదారులకు స్థానం లేకుండా పోతుందని తెలియజేశారు. ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనతో విసిగిపోయిన ప్రజలు రౌడీ రాజ్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరన్న ప్రత్తిపాటి, పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైసీపీ గెలవతున్నారు. పులివెందులలో సాగుతున్న రౌడీ రాక్షస రాజ్యాన్ని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. గతంలో అక్కడ జరిగిన ఎన్నికలన్నీ ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలకు విరుద్ధంగానే జరిగాయని ప్రత్తిపాటి చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. రెండు జెడ్పీటీసీలు గతంలో ఓటేయటానికి కూడా రాని పరిస్థితుల్లో క్రియేట్ చేసినటువంటి గత పాలకులు. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. నామినేషన్లు వేశారు. గతంలో పులివెందుల ఎప్పుడు ఇనానమస్ చేశారు. అటువంటిది ఈరోజు వాళ్ళ రాక్షస రాజ్యం నుంచి ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి విధంగా ఈరోజు నామినేషన్లు వేసి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఓటు వేయబోతూ ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత పులివెందుల్లో ఓటు వేయబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఒంటిమిట్టలో ముద్దుకృష్ణారెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. ప్రజలు కూడా రౌడీ రాజ్యం, రాక్షస రాజ్యం నుంచి బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ప్రజలు ఓటు బ్యాంకు ద్వారా అవినీతి పార్టీకి, అరాచక పార్టీకి, ఏదైతే ప్రజల సంక్షేమం, ప్రజల కోసం పాటుపడినటువంటి నాయకుడికి బుద్ధి చెప్పాలనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ ఎన్నికలు చాలా అందరూ కూడా ఆకర్షించబడుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎందుకంటే పులివెందుల ఒకటి మేజర్ కాన్సన్ట్రేషన్, రెండు రాజంపేటలో ఏ విధంగానైతే ఒంటిమిట్ట ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయో ఈ రెండు ఎలక్షన్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. రెండు రిజల్ట్ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్ళు ఏ విధంగా నరకం అనుభవించారో ప్రజలు, సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితులు ఏ విధంగానో ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు ఈనాడు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా, గతంలో అభివృద్ధి, సంక్షేమం అని ఉండేది. ఈరోజు సంక్షేమం, అభివృద్ధి వైపు చంద్రబాబు గారు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ జరిగేటువంటి సంక్షేమం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం జరుగుతూ ఉంది. 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటిది చంద్రబాబు గారు అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీహార్లో అయితే 400 పెన్షన్ ఉంది ఇప్పటి వరకు. అటువంటిది ఇక్కడ 4,000 రూపాయలు నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం కూడా దేశంలో ఎక్కడా లేదు. అదేవిధంగా బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, అన్నదాత సుఖీభావ్ 20,000. గతంలో జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, 7,500 మాత్రమే ఇచ్చి ఈరోజు 14,000 కూటమి ప్రభుత్వం ఇస్తుంటే 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విధంగా అనేక ఈ పథకాలు దేశానికే ఒక రోల్ మోడల్ సూపర్ 6 ఆనాడు చంద్రబాబు గారు తయారు చేయటం జరిగింది. కనుక చంద్రబాబు గారి పాలన చూసిన తర్వాత మరొక పార్టీయో మరొక అవగాహన లేనటువంటి నాయకుడు కావాలనో, బాల్యం నుంచే అరాచకాలు ఒక క్రిమినల్ నేచర్ తోటి వచ్చినటువంటి నాయకుడు మాకు వద్దు అనేటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది. కనుక ఈ యొక్క పులివెందులుగా జడ్పీటీసీ కానీ ఒంటిమిట్ట కానీ భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నంతకాలం వైసీపీ అడ్రస్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. రోజు రోజుకి ప్రజల్లో కూడా ఏదైతే 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటేశారో వారిలో కూడా రియలైజేషన్ వస్తూ ఉంది. ఎందుకు వేశాం, ఎందుకు తప్పు చేశాం, ఇటువంటి మంచి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఉద్యోగాలు కల్పన జరగబోతూ ఉంది. ఇన్ని అవకాశాలు ఇచ్చేటువంటి నాయకుడిని మనం పోయిన 24లో కూటమికి అయినటువంటి వాళ్ళల్లో కూడా ఈనాడు రియలైజేషన్ వచ్చింది. కాబట్టి శాశ్వతంగా ఈ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. 2 కూడా భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ పథం గ్రాండ్ నందు చిలకలూరిపేట వాస్తవ్యులు ఎర్రగల్ల రవికుమార్తె నిశ్చితార్థం వేడుకలు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కాబోయే నూతన వధూవరులు డాక్టర్ నవీన, డాక్టర్ వంశీకృష్ణలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు వెంట ఉప్పాల లక్ష్మణ్, శంకర్ తదితరులు ఉన్నారు. ఓకే సార్, ఇక్కడ చూడాలి అందరూ స్మైల్. చిలకలూరుపేట పట్టణంలో కొత్త మార్కెట్ యార్డు పక్కన NH5 హైవే రోడ్డుపై నూతనంగా ఏర్పాటు చేసిన వంశీ పెట్రోలియంస్ ను నూతన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. పెట్రోల్ బంకును ప్రారంభించారు. నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు, శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్లకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల మన్నలను చురగొనాలని, వారి సహకారంతో దేవుని ఆశీస్సులతో వ్యాపారంలో మరింతగా మీరంతా ఎదగాలని వారు ఆకాంక్షించారు.
చిలకలూరిపేట పట్టణంలోని సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు వేడుకలను కళామందిర్ సెంటర్ లో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కృష్ణ మహేష్ యువత శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వృద్ధులకు యాచకులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. మహేష్ బాబు తన సినిమాలతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పలువురు ప్రముఖులు అన్నారు. నెలలు నిండకుండా పుట్టిన తన కుమారుడు గౌతమ్ అనుభవించిన చిన్న కష్టం మరెవరికి రాకూడదని భావించి ఇప్పటి వరకు 4700 మందికి పైగా పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించారు. దీనికోసం తన సంపాదనలో కొంత భాగాన్ని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు కృష్ణ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులను చదివిస్తుండగా భార్య నమ్రత శిరోద్కర్ తల్లిపాలు సరిగ్గా అందని చిన్నారుల కోసం మిల్క్ సెంటర్ ప్రారంభించారు. తండ్రికి తగ్గ తనయగా కూతురు సితార కూడా ఒక యాడ్ కోసం వచ్చిన ₹1 కోటి పారితోషికాన్ని మహేష్ బాబు చారిటీకి విరాళంగా ఇచ్చారు. ఘట్టమనేని కుటుంబం ప్రజాసేవలో ముందుంటూ సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు అభిమానులు నాయకులు హాజరయ్యారు. బాబా ఇట్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామ ప్రముఖులు ఈదర వెంకటేశ్వర్లు కుమార్తె వివాహం గుంటూరు నగరంలోని బండ్లముడి గార్డెన్స్ లోని వేదిక నందు జరిగింది. ఆ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు జైష్ణవి వంశీకృష్ణలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్ల పాపలతో సంతోషంగా జీవించాలని ఆశీర్వదించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గిరిజన ప్రజలకు అందేలా కృషి చేస్తున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాష్వా హాల్లో జరిగింది. జిల్లా గిరిజన సంక్షేమ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ఆధార్ రేషన్ కార్డులు లేని వారికి అందేలా చేస్తామని తెలిపారు. వరికి పుడిషేలా ప్రాజెక్టు అమలు చేసే సాగునీరు త్రాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు. వసతి గృహాల మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా అధికారులను ఆదేశించారు. మున్ముందు గిరిజన ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన ప్రజల తలరాతలు మారడం లేదన్నారు. పల్నాడు జిల్లా ప్రజల జీవనాడి అయిన వరకపుడిశీల ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ఏపీ గిరిజన సంఘం ఐక్యవేదికన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ గిరిజన సంఘ నాయకులకి అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గిరిజన విద్యార్థులకి అలాగే నాయకులకి వారందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ గిరిజన ప్రజల తలరాతలు మారడం లేదు. ఎందువల్లంటే ప్రధానంగా పల్నాడు జిల్లాకు జీవనమైనటువంటి వరికపుడిశాల ప్రాజెక్టు పూర్తయితే సుమారు 29 గ్రామాల ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలు చేయడం వలన దాని రూపేణ వరికపుడిశాలకి కొంత బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. సార్ మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వరికపుడిశాల ప్రాజెక్టు పూర్తి చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా గిరిజన సంఘాల నుంచి విన్నవించుకుంటున్నాం సార్. అదేవిధంగా చిలకలూరిపేటలో ఉన్నటువంటి గిరిజన భవన వసతులు అలాగే పాఠశాలని తక్షణమే నిర్మింపజేయాలని చెప్పేసి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కొంతమంది వికలాంగులుగా ఉన్నారు సార్. ఖచ్చితంగా ఈ రోడ్డు సౌకర్యం అనేది కల్పించాలని చెప్పేసి ఈరోజు ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాం సార్. అదేవిధంగా ప్రధానంగా చిలకలూరిపేటలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కాలేజీలో ఎక్కువ మంది కాలేజీకి మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా గిరిజనకు సంబంధించినటువంటి
సభాముఖంగా తమ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చిలకలూరిపేట మండలం కుక్కపల్లి వారిపాలెం గ్రామ వాస్తవ్యులు పూనాటి రమేష్ కుమార్తె వివాహం చిలకలూరిపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్స్ నందు ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు ఫణిశ్రీ పూర్ణ హరీష్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, నార్నే హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి సిద్ధమయ్యారనే నిజం వైసీపీకి అర్థమైందని, దాంతో ఎలాగైనా ఎన్నికలు ఆపాలన్న దురుద్దేశంతో ఆ పార్టీ నేతలు వారిలో వారే తగువులాడుకుంటూ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు మంత్రి ఎన్ఎండి ఫరూక్, మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో కలిసి ప్రత్తిపాటి జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ కరపత్రాలు పంచుతూ కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనను ప్రజలు తెలియజేస్తూ నేతలు కూటమి అభ్యర్థి అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డి తరపున ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. తమకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం పక్షాన నిలవాలని ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్న ప్రత్తిపాటి, అరాచకాలు రౌడీయిజం దోపిడీలు చేసే పార్టీలు మాకు వద్దని కరాఖండిగా తేల్చి చెబుతున్నారని అన్నారు. మంత్రి ఫరూక్ తాను చేపట్టిన ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు నాయకత్వాన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలోనే ప్రజలు ఉన్నట్లు ఘనంగా అర్థమైందని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. చివరి రోజు ఈరోజు ఎన్నికల ప్రచారం 10వ తేదీ చివరి రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం పూర్తవుతా ఉంది. ఓటర్లు ఎవరికి వేయాలి, ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది, మంచి ప్రభుత్వానికి ఓటు వేయాలని అయితే ఓటర్ నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. అరాచకాలు చేసేవాళ్ళు, రెడ్ శాండల్ చేసేవాళ్ళు, డెన్నుల్లాగా బాక్సులు డబ్బులు పెట్టేటువంటి పార్టీలు మాకొద్దు అనేటువంటి ఆలోచన ఓటర్లలో స్పష్టంగా కనపడుతూ ఉంది. కనుక ఏంటంటే ఈరోజు మంచి పాలన కావాలి, రౌడీ రాజ్యం వద్దు, మాకు అరాచక పాలన వద్దు, దోపిడి దొంగల పాలన మాకు వద్దు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది ఈరోజు స్పష్టంగా. కనుకనే నేను కానీ, మా ఫరూక్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఎమ్మటి వచ్చేటువంటి లీడర్లు ఎవరు పోయినా ప్రజల్లో స్పష్టమైనటువంటి స్పందన కనపడతా ఉంది. ఎక్కడ కూడా ఈ పథకం మాకు రాలేదు, ఈ ప్రభుత్వం బాగలేదు అనేటువంటి భావన ఎక్కడ కనపడలేదు. గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఇది మంచి ప్రభుత్వం వచ్చింది, దీన్ని ఎట్ట కాపాడుకోవాలి, చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిది స్పష్టంగా ప్రజల్లో కనపడతా ఉంది. అందుకనే వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే దౌర్జన్యాలు చేస్తున్నారు, వాళ్ళే చేసుకొని తెలుగుదేశం పార్టీయో కూటమి ప్రభుత్వం మీదనో నిందలేసేటువంటి దాన్ని చూస్తున్నారు. ఎట్లా ఓడిపోతున్నాం కదా అని ఈ కుంటి సాగుల కోసం ఎదురు చూస్తున్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. లేస్తే మేము వస్తే బుక్ రాసుకుంటాం, లెక్కలు రాసుకుంటాం అని బెదిరింపులు దిగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడనటువంటి మాటలు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. సిగ్గుపడుతున్నారు ప్రజలు కూడా. ఒక మాజీ ముఖ్యమంత్రి మాటలేనా ఇవి? రేపు వస్తే నేను దౌర్జన్యాలు చేస్తాం, దాడులు చేస్తాం, ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తామంటే ఎవడు భయపెడతాడు? జగన్ మాటలకు భయపడేవాడు ఎవడు లేడు. చూశారు 5 ఏళ్ళు పాలన, చరిత్రలో మళ్ళీ జగన్ పాలన కోరుకునేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఒకసారి చూద్దామని వేశారు, అది కూడా ఆ ఒకసారి చూసినందుకు జీవితాంతం సరిపడా గుర్తుండేటువంటి విధంగా చేశాడు. కాబట్టి ఈరోజు స్పష్టమైన ఎన్నికలు ఇవి. జెడ్పీటీసీ అది కూడా కడప జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. 2 కూడా ఒంటిమిట్ట కానీ పులివెందులు కానీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. ప్రజలే మంచి ప్రభుత్వం కావాలి, చంద్రబాబు నాయకత్వం కావాలి, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంటే మాకు 15 ఏళ్ళు కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అనేటువంటి ఆశలు ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి మాకు నల్లేరు మీద నడక ఈ 2 జెడ్పీటీసీ. చిలకలూరిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ స్వర్గీయ మహమ్మద్ హనీఫ్ మనవరాలు షేక్ బాజీ కుమార్తె వివాహం గుర్రాల చావడి నందు గల కమ్యూనిటీ హాల్ నందు జరిగింది. ఈ వేడుకకు హాజరై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, నూతన వధూవరులు అయేషా, తబసుం,
అహ్మద్ బాషాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, జాఫర్ ఖాన్, రసూల్, సయ్యద్, హిదయాతుల్లా తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సుగాలి కాలనీలో ఆదివారం మారెమ్మ తల్లి కొలువులు జరిగాయి. ఈ కొలువులు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహిస్తారు. వీధి వీధికి గూడారాలు వేసి దేవతామూర్తిని గూడారంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలిక నెత్తిపై పొంగళ్లు ఉంచి ఆ వీధిలో ఊరేగింపు జరిపారు. వీధి మొత్తం ఆ బాలికను దేవతగా భావించి వారి ఇళ్లకు రాగానే కాళ్లకు నీళ్లు పోసి మొక్కారు. సుగాలి సాంప్రదాయం ప్రకారం వందల ఏళ్ల నుండి ఈ సాంప్రదాయం వస్తున్నట్లు పెద్దలు తెలిపారు. గ్రామం, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కొలువులు చేస్తున్నట్లు వివరించారు. చేని సల్లగా దిగుతాని ఏ బజారైనా, ఏ ప్యాంటైనా, ఏ కాలనీనా, ఏ భారతదేశమే షేక్ బంజారా కత్తరతో యాండి బాగలేత బాబు శని కాపాడే బాధ్యత సేవాలాల్ మహారాజ్ తుంచి బాబు శని దార్యాంగ ఆలోచించు సేవాలాల్ తుంచి బాబు తు ఆలోచన. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామం వాస్తవ్యులు సచ్చినేని శివరామకృష్ణ కుమార్తె వివాహం లింగారావుపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, నూతన వధూవరులు దీపిక, అరుణ్ చౌదరిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో మరి రాజశేఖర్ వెంట మండెంపొడి శ్రీనివాస్, నంబూరి శివరామకృష్ణ, కోయ సీతారామయ్య, కొల్లా పేరయ్య, నంబూరి సతీష్, మండెంపొడి సాంబశివరావు, చిట్టిపోతు సుబ్బారావు, రామచంద్రయ్య, కొయ్య రామోజీ తదితరులు పాల్గొన్నారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.